रोडा बराबर डाले नहीं, नाले बराबर नहीं, घरां सामने मरद नीचे गिरे ऐसा इस टाके पड़े पवा को मुँह को हाथ को क्या तो है तो डालो రోడ్లు సరిగా లేక కింద పడినాం. గుడ్లు పడినాయి, 30 గుడ్లు పడినాయి. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో కొండారెడ్డి బుర్జి పక్కన ఎస్ నాగప్ప వీధిలో అసలు గ్రామీణ ప్రాంతం కాదు కదా, అడవిలో కూడా ఈ రకంగా రోడ్లు వేయరు. ఒక పద్ధతిలో ఒక పాడలే తొవ్వి వదిలేశారు. ఎగుడు దిగుడు రోడ్డు తగ్గులో ఉంది, కాలువ పైన ఉంది. కాలువలు కూడా సరిగా వేయలేదు. అసలు శ్మశానంలోనన్న పనులు సక్రమంగా చేస్తారు. అంతకంటే అన్యాయంగా ప్రజలు ఇరుకిరుకు రోడ్లు, స్లమ్ ఏరియా, ఇది పేదవాళ్ళు నివసించే ప్రాంతము, దళితవాడ, స్వాతంత్ర సమరయోధులు ఉండేటువంటి కాలనీది. కానీ ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు పాలకులు, అధికారులు. వెంటనే కమిషనర్ స్పందించాలి. ఈ కాలనీలో రోడ్లు, కాలువలు శాస్త్రీయంగా నిర్మించాలి. ఒకటి పైకి ఒకటి కిందికి, కింద పడి హాస్పిటల్ పాలైనారు పెద్ద మనిషి ఒక ఆయన. కాబట్టి మా రోడ్లను లెవెల్గా వేయండి, కాలువలు రోడ్లు ఒకటే విధంగా ఉండేటట్లు వేయాలని చెప్పి కాలనీ ప్రజలు కోరుతా ఉన్నారు. వెంటనే కమిషనర్ స్పందించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నారు. రోడ్లు సరిగ్గా వేయలేదు, కాలువలు సరిగ్గా లేవు, అన్ని హెచ్చు తగ్గులు, కింద పడి మనుషులు దెబ్బలు తగిలించుకుంటున్నారు. చాలా కష్టంగా ఉంది సార్. ఇక్కడ మంచిగా వేయాలని కోరుకుంటున్నాం. రోడ్లు వేసి గత 3-4 సంవత్సరాలు అయింది. అయినా ఇప్పుడు రోడ్డు వెడల్పు కోసమని, కాలువల కోసం అని చెప్పి మొత్తం తవ్వి పెట్టేసి ఇప్పుడు జనాలకి చాలా ఇబ్బంది పెట్టేశారు మాకు. అసలుకి ఇక్కడ లోతట్టు ప్రాంతం ఇది. ఇక్కడ రోడ్లు సరిగ్గా వేయకపోగా నాశరకమైన రోడ్లు వేస్తూ చాలా ఇబ్బంది పెట్టేసినారు. ఇందులో రోడ్లు వేస్తామని చెప్పి ఇప్పటికీ 25 రోజులు కలుస్తుంది. కాలువలు వేసినారు. వేసే వాళ్ళన్నా త్వరగా వేసింటే గానా ఇలాంటి పరిస్థితి వచ్చేవాళ్ళు. ఇలాంటి ఇబ్బంది పడే వాళ్ళం కాదు. మేమైతే ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బందులు అయిపోయినాయి మాకైతే. ఇక్కడ ఉన్న వాళ్ళ ముసలి వాళ్ళు చాలా వరకు కింద పడేసి మాకు ఇక్కడ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం సార్. మాకు కలెక్టర్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యే కానీ స్పందించి ఇక్కడున్న స్థానికులకు న్యాయం చేసి కార్పొరేటర్ను యాక్షన్ తీసుకొని ఇక్కడ కింద పడిన వ్యక్తికి కూలి కష్టం చేసే వ్యక్తి తను. ఇప్పుడు ఇతను ఉండడం వల్ల 20 రోజులు అయింది. ఇతను కూడా ఇంటికాడ ఉండడం వల్ల ఇతను నష్టపరిహారం చెల్లించాలని కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ కోరుతున్నాను.